హాయ్ అండి. బ్లౌజ్కి సైడ్ జాయింట్ కుట్టు స్ట్రైట్గా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా వేసుకుంటే మనకి బ్లౌజు నీట్ ఫినిషింగ్ వస్తుందండి. బొటిక్లో మాస్టర్స్ ఎలా కుడతారో అలాగా కుట్టిన వాళ్ళం అవుతాం అనమాట. ఇదిగో చూడండి, ఇలాగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా చూడండి, కుట్లు ఓవర్ ల్యాక్ వరకు కూడా సరి సమానంగా కరెక్ట్గా ఉందన్నమాట. అంటే మనం ఓవర్ ల్యాక్ వరకు చివరి కుట్టు ఓడ తీసుకున్నా కూడా మనకి ఎక్కడ కూడా ఫినిషింగ్ తగ్గదు. ఇలా కుట్టడానికి ఇలాగా నీట్గా ఒకదాని పక్కన ఒకటి రావడానికి కుట్టు నేను ఎటువంటి టిప్స్ యూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో చెప్తానండి. ఇదిగో ఇలాగ సైడ్ జాయింట్ కుట్టు వేసే ముందు ఇలాగ బ్యాక్ పార్ట్ని ఇలా మడత పెట్టుకుని ఆది బ్లౌజ్ ఒకసారి తీసుకోండి. ఆది బ్లౌజ్ను కూడా ఇలా సగానికి మడత పెట్టి నడుం వెనకాల బ్యాక్ పార్ట్ ఎంత ఉందో నడుం లూజు ఇలా చూసుకుని కరెక్ట్గా కుట్టు ఉన్న చోటకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా కింద పైన కూడా పడేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ కింద పైన కూడా పడాలి ఇలా. ఆ తర్వాత ఇటు తిప్పుకుని ఈ క్రాస్ బెల్ట్లు కూడా ఇలా చూసుకోండి. ఇలా కొలతేసుకునేటప్పుడు కాజా పట్టి వదిలిపెట్టేసేయాలండి. కాజా పట్టి వదిలిపెట్టేసి కాజా పట్టి పింపట్టి కడతాం కదా, అందుకే వదిలిపెట్టేసి కొలతేసుకోమంటున్నా. ఇలా కొలతేసుకుని మళ్ళీ ఆది బ్లౌజ్ ఇంకొకసారి తీసుకుని ఆది బ్లౌజ్కి కూడా ఇలాగే చూసుకోవాలి. కాజా పట్టి వదిలేసి ఇలా ఒక పట్టి కానించి ఇలా కొలతేసుకోవాలి. కొలతేసుకుని ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు చూసుకుని ఇక్కడ మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఆ కుట్టు వరకు ఇలా ఈ క్రాస్ బెల్ట్కి కింద క్రాస్ బెల్ట్కి పైన క్రాస్ బెల్ట్కి కూడా ఇలా మార్కింగ్ పడేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని తీసేసి ఆది బ్లౌజ్ తీసి పక్కన పెట్టుకుని ఇలా హ్యాండ్ కరెక్ట్గా ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుని ఇలా కరెక్ట్గా చూసుకుని కింద పైన కూడా కరెక్ట్గా చూసుకుని ఇలా ఒకసారి పాదం కింద పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి ఆది బ్లౌజ్ తీసి ఆది బ్లౌజ్ నుండి చెయ్యి లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలాగ ఫస్ట్ కుట్టు ఎక్కడికి అక్కడికి ఇలా చూసుకుని ఆ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా నీట్గా ఇలా పట్టుకుని ఇక్కడ కుట్టు స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసి ఆగి మళ్ళీ తర్వాత ఈ చంక లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ కుట్టు కాడ నుండి ఇలా కింద పైన కూడా క్లాత్ చక్కగా సరి చేసుకుని ఆది బ్లౌజ్ కూడా తీసుకుని ఒకసారి చంక ఎంత ఉందో ఇలాగ కొలతేసుకోవాలి. ఇలా షోల్డర్ కాడ నుంచి ఈ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుని ఈ ఫస్ట్ కుట్టు కాడికి ఒకసారి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఆది బ్లౌజ్ తీసేసి కింద ఇదిగో ఈ కింద పైన కూడా కరెక్ట్గా సరి చేసుకుని ఈ ఖర్చు అనేది ఎదురుగా ఉండాలి. ఓకే, ఆ మార్కింగ్ వరకు కుట్టుకుని మళ్ళీ తర్వాత ఆగి ఇక్కడ కూడా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, క్రాస్ బెల్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేసుకున్నాం. ఎంత లూజ్ కావాలో అంత లూజ్కి అక్కడ వరకు స్ట్రైట్గా కుట్టేసుకురావాలి ఇలా. ఇప్పుడు చూడండి, మనకి ఇంకా బొటిక్ ఫినిషింగ్ వచ్చేసినట్టే. మనం ఇప్పుడు ఒక పాదం ఇంచు వెడల్పుతో కుట్టుకి గ్యాప్ అన్నమాట, ఒక పాదం ఇంచే ఉండాలి. చూడండి, ఇక్కడ ఈ పాదం యువతలేమో కుట్టు ఉంది, ఇంకా అవతలకి కుట్టు పడుతుంది. అంతే, పాదం వెడల్పుతో ఉండాలి కుట్టు. అదొకటి చూసుకుంటే చాలు, ఇంకా అంతకు మించి ఎక్కువేమి మనం చూసుకోవాల్సిన పని లేదు. చూడండి, కరెక్ట్గా కుట్టు పక్కన కుట్టు వస్తుంది, కింద కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మళ్ళీ తర్వాత కూడా పాదం వెడల్పే ఉండాలి కుట్టుకి. మనం ఇంకా ఎటువంటి కొలతలు చూసుకోవాల్సిన పని లేదు.
చూడండి, ఒక కుట్టు తర్వాత ఒక కుట్టు ఎక్కువ తక్కువ కాకోకుండా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలాగే మనం అదే గ్యాప్లో ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసుకోవాలి. అంటే మీరు 3 కుట్లు వేసుకుంటారా, 4 కుట్లు వేసుకుంటారా, ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసుకుని, ఇంకా ఖర్చు ఎంత కావాలో అంతకి చివరికి పట్టుకుని చివరి కుట్టు కూడా వేసేసుకుని ఇదంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కానీ మీరు కుట్టారంటే సైడ్ జాయింట్ ఖచ్చితంగా జెంట్స్ టైలర్ ఎటువంటి ఫినిషింగ్ అయితే ఇస్తారో మనం ఇంట్లో కుట్టుకున్నా కూడా అటువంటి ఫినిషింగ్ అయితే కస్టమర్కి చూపించవచ్చండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.